హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాము, హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం న్యూ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు అది ఆల్రెడీ ఆ ఇంట్లో పాత ఇల్లు ఉంటే మనం దాని పునాదులతో సహా తీసేసి ఫ్రెష్గా కింద నుంచి మళ్ళీ మనం కొత్త ఫుట్టింగ్స్ వేసుకొని కొత్త మట్టి వేసుకొని ఫిలప్ చేసుకుంటే మంచిది. పాత పునాదులు అనేవి మన బేస్మెంట్ కింద ఉండటం వల్ల అది వాస్తు లోపం అని చెప్పాను. అలా ఇప్పటివరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ జరిగినాయి కొత్త స్థలం అయితే మట్టి తీసుకోవడం అవసరం లేదు. అక్కడ నుంచే మనం ఉన్న స్టాండర్డ్ నేల మీద నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇల్లు అనేది దాని మీద నుంచి కట్టేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే ఫ్రెండ్స్, కొంతమంది మేస్త్రులు ఓనర్స్కి కొత్త ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు 100 ఇల్లు కట్టే ఒక మేస్త్రికి తెలుస్తుందండి. ఏదైనా సరే మనం ఇల్లు కట్టే ముందు ఒక ఓనర్కి ఏమీ తెలియదండి. ఇల్లు కట్టే ముందు ఓనర్కి ఇల్లు ఎలా నిర్మించుకోవాలో, ఏ విధంగా తక్కువ ఖర్చుతో తక్కువ బడ్జెట్తో స్టాండర్డ్గా అయ్యే విధానం అనేది ఓనర్కి తెలియదు. అది ఓన్లీ మన ఇల్లు కట్టే మేస్త్రికో ఇంజనీర్కో తెలుస్తుంది. చాలామంది మేస్త్రులు వాళ్ళ వర్క్ గురించి కూడా, అంటే చాలామంది వాళ్ళకి కూడా తెలియక ఓనర్తో పనికిరాని ఖర్చులన్నీ పెట్టించేసి చిన్న పనికి కూడా పెద్ద ఖర్చు అనేది పెట్టించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది తెలియని వాళ్ళతో ఇల్లు కట్టించుకుంటే అయ్యే ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆ ఇల్లు అనేది కూడా స్టాండర్డ్గా కట్టరు. ఓకేనా? అందుకనే చాలామంది ఒక ఇల్లు కట్టుకునే ముందు మనం ఒక మంచి ఇంజనీర్నో మంచి మేస్త్రినో మనం ఏర్పాటు చేసుకుంటే, అన్నీ తెలిసిన మేస్త్రి అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టాండర్డ్గా చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టాండర్డ్గా చేయొచ్చు. అలాగే మనకి ఖర్చు తగ్గిద్ది, మన ఇల్లు కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా? అలాగే కొంతమంది అంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే, కొంతమంది నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, అంటే కొత్త ఫ్లాట్కి కూడా 5 అడుగులు మట్టి తీసి కన్స్ట్రక్షన్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం అక్కడ నుంచి బేస్మెంట్ వేసుకొని మట్టి పోసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమీ కాదండి, బాగానే ఉంటుంది. కాకపోతే అది కొత్త స్థలం అయినప్పుడు మనం పోసే మట్టి కూడా కొత్తదే కదా, తీసుకొచ్చేది కొత్త మట్టే కదా. ఆల్రెడీ దాని కింద ఉన్నది కూడా కొత్త మట్టే. పాత ఇల్లు లేనప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్లోనే పుట్టింగ్తో అక్కడ నుంచి ఉన్న కన్స్ట్రక్షన్ దగ్గరనే పుట్టింగ్ వదిలేసుకొని ఇల్లు స్టార్ట్ చేసుకోవడం వల్ల చాలా సేవ్ అవుతుంది కదా. కొత్త మట్టి తీసి ఉన్న కొత్త ఫ్లాట్లోనే మళ్ళీ 5 అడుగులు మట్టి అనేది కిందకి తీసి అక్కడ నుంచి మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటే వేస్ట్ ఖర్చు కదా. అది ఎవరు తిన్నట్టు, చాలా వేస్ట్ ఖర్చు అనేది అవుతుంది. అందుకనే చాలామంది ఇలా తెలియకుండా అనవసరంగా తక్కువ అయ్యే వర్క్ని, అంటే తక్కువతో అయ్యే ఇల్లుని ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం అంటే ఈ విధంగా అయితే జరగడం. ఈ విధంగా తెలియక మనం అనవసరంగా వేస్ట్ ఖర్చు అనేది పెడుతుంటాము. అలాగే కన్స్ట్రక్షన్లో కొన్ని కూడా ఓనర్కి తెలియదు, అలాగే మేస్త్రికి కూడా తెలియక ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ బడ్జెట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, ఏదైనా సరే మీ ఇంటికి అన్నీ తెలిసిన మంచి మేస్త్రి కానీ ఇంజనీర్ కానీ అయితేనే మీకు ఇల్లు అనేది బాగా కట్టగలడు. అటు ఇటు కానీ వాళ్ళతో కట్టించుకుంటే చాలా ఇబ్బంది పడాలి. ఓకేనా? సరే, అలాగే ఇంకొకళ్ళు మనకి ఫ్రెండ్స్ ఇక్కడ అన్న ఇల్లు కట్టిన వెంటనే ఆల్టెక్ చేయించకూడదా చెప్పండి అన్న ప్లీజ్ అంటున్నారు. అంటే అన్న ఇల్లు కట్టిన వెంటనే మనం పెయింట్ వర్క్ అనేది మొదలుపెట్టుకోవచ్చా అంటారు. దానికి ఇల్లు కట్టిన వెంటనే పెయింట్ వర్క్ అనేది కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి పెయింట్ వర్క్ అనేది వాటరింగ్, మనం న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు కూడా వాటరింగ్ చేస్తూనే ఉంటాం మనం. ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో చెప్పాను, ఇల్లు అనేది తొందరగా మనం కట్టుకొని వెంటనే ఆల్టెక్ చేయించుకుంటే మనకి మంచిది అనమాట. ఎందుకంటే ఆ గోడ మీద ఎటువంటి ప్రభావం అనేది ఎండకి వానకి ఎక్కువ టైము తీసుకోకుండా, ఎండ వాన ప్రభావం పడి బేట్లకు రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గమనించారా లేదు, ఎక్కువ కాలం మనం ఇల్లు అనేది ప్లాస్టింగ్తో శుభ్రంగా కంప్లీట్ అయిన తర్వాత, సిమెంట్ వర్క్ అయిన తర్వాత ఎక్కువ కాలం మన ఇంటికి మనం పెయింట్ వర్క్ అనేది చేయించకపోతే ఎండ ప్రభావం వల్ల, వర్షం ఎక్కువగా గోడలు తడిసిపోయినా ఆ ప్రభావం వల్ల పైన సిరిబిట్లు అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల కూడా నష్టపోతాం మనం. అందుకనే మనం ఇల్లు కట్టిన వెంటనే ఆల్టెక్ అనేది చేయించుకుంటే చాలా మంచిది. దాని తప్పేలేదు, చేయించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అంటే మనకి ఇంకోరు మెసేజ్ చేశారు, అన్న అలాంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా అని. అంటే అలాంటి వాళ్ళు అంటే తెలియకుండా కొంతమంది మేస్త్రులు ఓనర్కి వర్క్ అనేది స్టాండర్డ్గా చేయకుండా, తెలియని వర్కర్స్ని పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళు మనల్ని ఫ్రాడ్ చేసినట్టే కదా. వాళ్ళకి వర్క్ పూర్తిగా తెలియకుండా ఒక ఓనర్ దగ్గర మెటీరియల్ ఖర్చు పెట్టించి లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు స్టాండర్డ్గా కట్టకపోతే ఫ్రాడ్ చేసినట్టే కదా. మరి అటువంటి వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవచ్చా అంటారు. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, యాక్షన్ తీసుకోవచ్చా అంటే ప్రతి ఊరికి కూడా ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్కి సంబంధించి వాళ్ళు తప్పు చేసినా మనం తప్పు చేసినా అక్కడ మనం ఫిర్యాదు అనేది యూనియన్ ప్రెసిడెంట్కి మనం ఫిర్యాదు చేసుకోవచ్చండి.
మీకు కానీ ఎవరైనా మీరు ఇల్లు కట్టించుకునే ముందు వాళ్ళకి యూనియన్ ఉందో లేదో, ఆ లోకల్ మేస్త్రో కాదో, ఒకళ్ళు బయట నుంచి వచ్చినా సరే మీకు తెలిసిన వాళ్ళైనా వాళ్ళు యూనియన్లో ఉంటే ఆ యూనియన్ ప్రకారంగా వాళ్ళు తప్పు చేసినా మనం తప్పు చేసినా ఆ ఇంటి విషయంలో మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఒకవేళ వాళ్ళు యూనియన్ లేకపోతే ఎటువంటి యాక్షన్ అనేది మనం తీసుకోవడం కుదరదు. ఓకేనా ఫ్రెండ్స్? సరే. అలాగే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఇలాగే తెలిసి తెలియక తక్కువ బడ్జెట్తో పోయేదాన్ని ఎక్కువ మనం ఖర్చు పెట్టుకోవడం, అలాగే తెలిసి తెలియని మేస్త్రికి ఇచ్చి ఇల్లు పాడు చేసుకోవడం, ఇటువంటి రేటు విషయంలో కూడా ఎవరన్నా తక్కువ చేస్తుంటే వాళ్ళకి మీరు ఇవ్వడం, ఇటువంటి మిస్టేక్స్ చేయడం వల్ల మీరు చాలా లాస్ పోతారు ఫ్రెండ్స్. మీకు తెలియదే లేదు, అన్ని వీడియోస్లో చెప్తున్నా. ఏది నష్టపోయినా సరే ఓనరే నష్టపోతాడు, ఎవరికి ఏమీ కాదు. ఓకేనా? మీ ఇల్లు కట్టిన మేస్త్రికి లాస్ పోవడానికి ఏమి ఉండదు, వాళ్ళ కూలీ వాళ్ళు తీసుకుంటారు. మీ ఇల్లు అనేది పర్ఫెక్ట్ అయితే ఉండదు, దానివల్ల ఫ్యూచర్లో మీరు చాలా లాస్ పోతారు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఎప్పుడైనా సరే ఇల్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. 1-10 సార్లు ఏమైనా మీకు అవగాహన లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కొని ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మంచి ఫీచర్స్ అనేవి ఉంటాయి. మీరు అలా ఆలోచించి అడుగు నిర్ణయం తీసుకుంటే, లేదంటే కంగారు పడేసి ఎవరు తక్కువ వస్తే వాళ్ళతో కట్టించేసుకొని మీరు ఏదో కంగారు చేసేసి మేస్త్రి ఏదైతే కొంతమంది తెలిసిన మేస్త్రులు ఏమండి ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఓనర్ గారు ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు ఇబ్బంది అవుద్ది అంటే వినకుండా, మేస్త్రి మాట వినకుండా పర్లేదు అప్పుడు చూసుకుందాని తర్వాత చూసుకుందాం మీ పని మీరు చేసేయండి అంటారు. దానివల్ల కూడా మీరు లాస్ పోవాల్సి వస్తుంది. అంటే కొన్ని విషయాల్లో మేస్త్రి మాట మనం వినకపోయినా సరే మనకే లాస్ వస్తుంది. ఇందులో ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఎవరిని నమ్మాలి, ఏది నమ్మాలి అని మీకు డౌట్స్ ఉండొచ్చు. అన్నీ తెలిసిన మేస్త్రి, మంచి మేస్త్రి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వినండి. అదేవిధంగా మీరు ఫాలో అయితే మీ ఇల్లు అనేది చాలా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఒకవేళ ఆ మేస్త్రి మాట వినకుండా సర్లే అని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా మీరు డబ్బులు ఉన్న వరకే చేయించుకోండి, ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపొద్దున ఆ వర్క్ కంటిన్యూ చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయించుకోండి. అక్కడితో దాన్ని ఖతం చేయకండి. ఓకేనా? చాలామంది కింద స్తంభాలు పోసి పైన ఊసలు తీసేసి పెట్టగోళ్ళు కట్టేసేసి ఫ్యూచర్ లేకుండా చేసుకుంటుంటారు. తప్పది. ఎప్పుడైనా కంటిన్యూగా అదే కాదు, ఏ విషయంలో రేపు పొద్దున ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, 1 year కూడా అవ్వదు, ఇప్పుడు ఇల్లు కట్టించుకుంటారు, పైన పెట్టగోళ్ళు కట్టుకుంటారు, 1 year కూడా అవ్వదు. ఈ 1 year కూడా అవ్వకుండా పెట్టగోళ్ళు కట్టించేసుకొని ప్లాస్టింగ్ చేసుకుని అంతా బాగానే ఉంటుంది, మళ్ళీ స్లాబ్ వేసుకుంటారు పైన. దానికి ఎలివేషన్ చేయాలంటే పెట్టగోళ్ళు తీసేయాలి, మెస్ చేయాలంటే ఇది ఖర్చే కదా ఫ్రెండ్స్. అందుకని మీరు దగ్గరలో స్టేర్ అంటే ఈ సింగిల్ వేసుకున్నారు, 2వ స్టేర్ మీరు వేసుకోవాలి అనుకుంటే పెట్టగోళ్ళలో ఎలివేషన్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఈ 2 వేసుకున్న తర్వాత కంప్లీట్గా చేసుకుంటే అందంగా ఉంటుంది వరకు. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ అనేవి చేయండి, ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అనేవి 2 months పైన అవుతుంది వీడియో చేయలేదు. ఇక నుంచి మీరు ఎటువంటి కామెంట్ చేసినా ఆ కామెంట్స్కి తగ్గ వీడియో అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.